ఇది యూనిట్ 3లో టైప్ 6లో ఇంకొక ప్రాబ్లం హెక్సాగోనల్ పిరమిడ్. మాది టైప్ 6 అని ఎలా తెలుస్తుంది? 45 degrees టు ది VP, 30 degrees టు HP. రెండు యాంగిల్స్ ఇచ్చాడు, అంటే రెండు ఇంక్లినేషన్లు ఇచ్చాడు కాబట్టి ఇది టైప్ 6. ఇంకా బ్లైండ్గా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం డ్రా చేయాలి? 30 degrees టు HP డ్రా చేయాలి, తర్వాత 45 degrees టు VP డ్రా చేయాలి. ఫస్ట్ ఇప్పుడు HP ఇంక్లినేషన్ డ్రా చేసిన తర్వాత VP యొక్క ఇంక్లినేషన్ డ్రా చేయాలి. ఓకేనా? అదొకటి మనకి క్లారిటీగా ఉంది. ఇప్పుడు కూడా ఫస్ట్ ఇలా టైప్ 6 మోడల్ ఇచ్చినప్పుడు ఫస్ట్ హెక్సాగోనల్ పిరమిడ్ అన్నాడు కాబట్టి ఇది బేస్ ఆన్ ద గ్రౌండ్ అన్నాడు. అలా కాకుండా ఆన్ VP అని ఇస్తుంటే పైన హెక్సాగన్ డ్రా చేసి కింద బాడీ డ్రా చేద్దాం. కానీ ఇది ఏమన్నాడు? ఆన్ ద గ్రౌండ్ అన్నాడు. గ్రౌండ్ అంటే ఇంకా HP. సో కింద హెక్సాగన్ డ్రా చేయాలి ఫస్ట్. దీన్ని పిరమిడ్ అన్నాడు కాబట్టి ఇలా తీసిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ ఇంక్లినేషన్ పెట్టి ఇక్కడ డ్రా చేయాలి ఇలా. తర్వాత దీన్ని ఎక్స్టెండ్ చేసి ఇక్కడ ఒక డయాగ్రామ్ వస్తుంది. తర్వాత ఇక్కడ ఇంక్లినేషన్తో ఇక్కడ స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఏమన్నాడు చూడు, యాక్సిస్ 30 degrees. సో యాక్సిస్ పెట్టాలి. ఇక్కడ హ్యాజ్ అన్ ఎడ్జ్ ఆఫ్ ఇట్స్ బేస్ ఆన్ ద గ్రౌండ్ ఇన్క్లైన్డ్ 45 degrees టు VP అంటే ఎడ్జ్. నెక్స్ట్ దాంట్లో ఎడ్జ్ పెట్టుకోవాలి. ఎడ్జ్ అంటే ఏంటి? వీటిని ఎడ్జెస్ అంటాం. ఓకేనా? ఇప్పుడు డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఇలాంటివన్నీ కూడా సేమ్ మోడల్ ఉంటాయి. ఫస్ట్ నార్మల్గా గీయాలి, తర్వాత HPకి ఇంక్లినేషన్, తర్వాత VPకి ఇంక్లినేషన్, అంతే. ఇక్కడ గీసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉంటుందో పాయింట్, అదే ఇక్కడ ఏదైతే సైడ్ ఉంటుందో ఆ సైడ్ని ఇక్కడ ఇంక్లైన్ చేస్తాం అనమాట, అంతే. ప్రతి దాంట్లోని కామన్ ఇదే. అంటే ఏ సైడ్ అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఇదొక సైడ్ మీద ఇంక్లైన్ అవ్వాలి కదా, ఇలాగా ఒక సైడ్ మీద. ఆ సైడ్ని ఇక్కడ ఇంక్లినేషన్ పెట్టుకుంటాం లాస్ట్ వీడియోలో చెప్పినట్టు. ఇప్పుడు కూడా అదే చేస్తాం. జస్ట్ ఇక్కడ పిరమిడ్ ప్రిజమా ఇక్కడ మారుతాయి, అంతే. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకోవాలి. హెక్సాగోనల్ ప్రిజమ్ అన్నాడు. సో ఫస్ట్ హెక్సాగాన్ డ్రా చేసుకుందాం. హెక్సాగాన్ సైడ్ ఎంత ఇచ్చాడు మనకి? 30 mm అన్నాడు. సో 10, 20, 30. హెక్సాగాన్ యొక్క యాంగిల్ ఎంత? 360/6, 60. సో పాయింట్ దగ్గర పెట్టుకో, 60. And 20, 30. Okay, next. ఇంకొకటి ఈక్వల్ ఇంక్లైన్డ్ అన్నా మనకి హెక్సాగాన్ ఇలాగ వస్తుంది, పెర్పెండిక్యులర్ అన్నా ఇలాగ వస్తుంది, అంతే కదా. ఈక్వల్లీ ఇంక్లైన్డ్ అని ఇచ్చిన అంటే ఈక్వల్ ఇంక్లైన్డ్ డ్రా చేద్దాం అనుకున్నా మీరు, లేకపోతే పెర్పెండిక్యులర్ డ్రా చేద్దామన్నా హెక్సాగాన్కి సేమ్, హెక్సాగాన్కి మారదు షేప్. ఓకే, 60 ఇక్కడ కూడా 60 degrees సేమ్. ఎంత సైడ్? 30 mm. 10, 20, 30. నెక్స్ట్ ఇటు తిప్పి ఇటు 60. ఒకటే గుర్తుపెట్టుకోండి, హెక్సాగాన్లో ఈక్వల్లీ ఇన్క్లైన్డ్ అంటే వేరే క్వశ్చన్స్లో ఈక్వల్లీ ఇన్క్లైన్డ్ అని ఇచ్చిన 10, 20, 30 ఈక్వల్ ఇన్క్లైన్డ్ అని ఇచ్చిన, పెర్పెండిక్యులర్ అని ఇచ్చిన సేమ్ ఒకేలా డ్రా చేయాలి. ఎందుకంటే ఈక్వల్ ఇన్క్లైన్డ్ అన్న ఇలాగ వస్తుంది, పెర్పెండిక్యులర్ అన్న కూడా ఇలాగ వస్తుంది, హెక్సాగాన్కి మాత్రమే. సో ఈ రెండు ఒకటే హెక్సాగాన్కి అయితే. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు ఏం గీసినట్టు హెక్సాగాన్కి ముందు మొత్తం గీసాక చెప్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఈక్వల్ ఇంక్లైన్ అంటే ఎలా వస్తుంది? ఇలా వస్తుంది. ఒక ఎడ్జ్ పెర్పెండిక్యులర్ అంటే ఎలా వస్తుంది? ఇలా వస్తుంది. ఈ రెండు చూడండి, ఈ రెండు ఒకే దాంట్లో వచ్చినాయి. ఎప్పుడు హెక్సాగాన్కి మాత్రమే. మీరు ఈక్వల్ ఇంక్లైన్ ఇలా పెట్టుకుని డ్రా చేసినా ఇదే వస్తుంది, పెర్పెండిక్యులర్ అని డ్రా చేసినా ఇదే వస్తుంది. అంటే వేరే క్వశ్చన్స్లో ద ఎడ్జ్ ఇస్ పెర్పెండిక్యులర్ టు HP అని ఇస్తే ఇదే, ఈక్వల్ ఇంక్లైన్ అన్నా ఇదే. ఓకే,
నెక్స్ట్ మనం ఏం చేయాలి, వీటిని పైకి ఎక్స్టెండ్ చేయాలి. ఎక్స్టెండ్ చేసిన తర్వాత పేర్లు పెట్టుకోవడమే, ABCDEF. ఓకే, చేసిన తర్వాత దీని యాక్సెస్ ఇది కదా, పైకి ఎంత యాక్సెస్ యొక్క లెంత్ 60 అని ఇచ్చాడు. సో 60. ఓకే, ఇలా గీసుకున్నాం. ఇది పిరమిడ్. సో కాబట్టి ఒక పాయింట్ దగ్గర అన్ని కలపాలి. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం పెట్టాలి మనం, 30 degrees to HP. ఏంటి అది, యాక్సెస్ 30 degrees to HP. సో ఒక పాయింట్ తీసుకోండి, దీని యాక్సెస్ 30. ఇది 30 కాబట్టి ఒకవేళ ఇక్కడ గీస్తే